వెల్కమ్ టు AP24 తెలుగు. నేను మీ ప్రదీప్. ఇప్పుడు ప్రస్తుతం మనం తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ శ్రీ వలవల బాబ్జీ గారితో పాటు మనం ఉన్నాం. ఇప్పుడు ముందుగా మన మనసులో మాట, ఆయన మనసులో మాట ప్రస్తుతం రాజకీయం మీద, అదేవిధంగా తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిస్థితుల మీద మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. AP24 ఛానల్ ఓపెనింగ్ సందర్భంగా మరి ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది మరి ఏదైతే మీరు ప్రజల కోసం, అలాగే మీ ఛానల్ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అది ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళి ప్రజాభిప్రాయాలని ప్రజలకి మళ్ళీ మీరు తెలియజేసే పరిస్థితి తెచ్చుకుని మరి ప్రజల్లో మంచి ఛానల్గా వెలుగొందాలని చెప్పి ఆశిస్తూ వలవల బాబ్జీ. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఎంతో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, టీడీపీ పార్టీ కోసం. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా టీడీపీ పార్టీని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బాగా బలోపేతం చేశారు. ఆ బలోపేతం చేసిన సమయంలో ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఖచ్చితంగా పొత్తులో ధర్మం కావచ్చు, లేకపోతే ఎట్లా కావచ్చు, మీకే కేటాయిస్తుందని చెప్పి ముందు నుంచి కూడా అనుకుంటుంది. కానీ ఆ సీటు మీకు కేటాయించకుండా పొత్తులో ధర్మంగా వేరే వాళ్ళు కేటాయించడం పట్ల మీకు అసంతృప్తి ఉందంటారా? నాకు ఎక్కడ అసంతృప్తి లేదండి. అది నాయకుడి నిర్ణయం, అప్పుడున్న పరిస్థితులు ఆ ప్రకారంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ ఉన్న పరిస్థితులను బట్టి పొత్తులో మరి జనసేనకు ఈ సీటు కేటాయించడం జరిగింది. దాని సందర్భంగా ఆయన నాకు ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వెళుతున్నారు. ఎక్కడా నాకు ఇబ్బంది కలిగే పరిస్థితి పార్టీలో ఎక్కడా లేదని చెప్పి తెలియజేస్తాను. సార్, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మీ ఇద్దరు క్లాస్మేట్స్, మీ ఇద్దరు కూడా స్నేహితులు అని చెప్పి మన సమాచారం. అదేవిధంగా కనుక మనం కనుక చూసుకుంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎంత స్నేహితులుగా ఉన్నటువంటి మీ ఇద్దరి మధ్యన అంటే రాజకీయ పరంగా ఎటువంటి వైరం ఉందా, లేకపోతే అసలు ఎందుకు ఎంత వైరం ఏర్పడడానికి కారణం ఏంటంటారు? మా మధ్యన వైరం ఉందని చెప్పి ఎవరు చెప్పారు మీకు? మేము స్నేహితులు అన్నది కరెక్టే, కానీ రెండు రాజకీయ పార్టీలకి ఈవేళ మేము ఎవరి రాజకీయం వాళ్ళ చేసుకునే పరిస్థితి ఉంది. అంతేగాని మా మధ్యన వైరం ఉందనేది అది అవాస్తవం. రాజకీయాల్లో స్నేహితులు ఉంటారు, తర్వాత అవసరమైతే మనకి ఎవరైతే రాజకీయాల్లో శత్రువులు ఉండరో, ఏదైతే ఆ వేళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న పరిస్థితి మీరు తెలుసుకున్నారు కాబట్టి అది ఏంటనేది నేను ఇప్పుడు పొత్తులో భాగంగా ఉండి నేను మీడియా ముఖంగా ఈ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సార్, నిజంగా తాడేపల్లిగూడెంలో గత 5 సంవత్సరాల వైసీపీ పాలన కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల కాలంలో అభివృద్ధి పరంగా కావచ్చు, లేదా అదేవిధంగా కనుక చూసుకుని సంక్షేమ పరంగా అసలు ప్రజలందరూ ఎట్లా అనుకుంటున్నారు? అసలు ఏ విధంగా ఉంది ఆ పరిస్థితి? ప్రజలు మరి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఏ సందర్భంలో ఎవరిని లోపలేసేస్తారో, లేకపోతే వాక్ స్వాతంత్రం లేదు, పైగా ఫ్రీగా తిరిగే పరిస్థితి మరి ఆ వేళ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేయడం, ఎక్కడా కూడా బయటికి తిరిగే పరిస్థితి లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం, మరి దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ఎక్కువగా వాడుకోవడం జరిగింది. కానీ ఈవేళ పరిస్థితులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఎవరు కూడా ప్రజలందరూ కూడా నిర్భయంగా వాళ్ళ అభిప్రాయాలు
మరి తెలియజేయడానికి ఎవరు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి లేదు. గతంలో అయ్యబాబు ఏం చేసేస్తారో అనే పరిస్థితులు కనపడిన పరిస్థితులు ఉన్నాయి. అది ఇప్పుడు ఎక్కడా కూడా అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. పైగా సంక్షేమం అంటున్నారు. సంక్షేమం మేము ఏదైతే వాగ్దానం చేసామో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా మా నాయకుడు చర్యలు తీసుకోవడమే కాకుండా కొత్తగా వాగ్దానం చేయని పనులు కూడా ఈవేళ చేస్తూ ఈవేళ ప్రజల నుంచి శభాష్ అనిపించుకునే పరిస్థితులు మరి మా కూటమి ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం అంటారా, తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే అందరికీ కూడా నిధులు రావాలి. ఆ నిధులు లేమి కొంత బాధించినా ఇంకా టైం ఉంది. ఇప్పుడు సంవత్సరం 4 మాసాలే అయింది, ఇంకా టైం ఉంది కనుక అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా తీసుకెళ్ళడానికి మా ముఖ్యమంత్రి గారు తన ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నారు. సార్, ఒకే పక్కన కేంద్రం దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇతర శాఖల నుంచి కూడా పుష్కలంగా నిధులు వస్తాయని మీరు చెప్తున్నారు. కానీ నిధులు లేని కొరతతోనే నేను లంచాలు తీసుకుంటున్నాను, ఆ లంచాలతోనే ఇక్కడ 3 కోట్లతో ఇక్కడ కనుక అభివృద్ధి చేస్తున్నానని చెప్పి సాక్షాత్తు ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో కూటమి ఎమ్మెల్యే అంటే మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేనే సాక్షాత్తు ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? అది నేను చూడలేదండి, అది చూసినా నో కామెంట్ అండి. అయితే ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదా అదేవిధంగా మున్సిపల్ శాఖ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయని చెప్పి మనకైతే కనుక సమాచారం ఉంది. అదేవిధంగా దానికి కూడా ఆల్రెడీ టైం పీరియడ్స్ అయిపోయినాయి. సో ఈ విధంగా ఉన్న సమయంలో ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అటు జనసేనకి ఇటు టీడీపీకి మధ్య అంటే ఇటు వలవల బాబ్జీకి కావచ్చు, లేదంటే ఇటు బొలిశెట్టి శ్రీనివాస్కి మధ్య చాలా పెద్ద అగాధం ఉంది. ఈ అగాధం మాకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పి వైసీపీ పార్టీ అయితే భావిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా వాళ్ళకి ఆన్సర్ చేస్తారు? ఈవేళ ఉన్న పరిస్థితుల్లో వైసీపీ అసలు మా కూటమికి ఏమాత్రం కూడా పోటీ అని నేను అనుకోవడం లేదు. ముఖ్యంగా వైసీపీ బలంగా ఉన్న రోజుల్లోనే మరి స్థానిక ఎన్నికల్లో ఆ వేళ ఉన్న పంచాయతీ ఎన్నికల్లో మేము జనసేన ఆ వేళ కలిసే పోటీ చేయడం జరిగింది. ఆ జరిగినప్పుడు కొన్ని స్థానాల వాళ్ళు బలవంతంగా ఒక 4-5 చోట్ల వాళ్ళు యునానిమస్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము నెగ్గిన వాటిల్లో కూడా వాళ్ళు ఫలితాలను మార్పించిన పరిస్థితి ఉంది. కానీ పూర్తిగా ఒక వైపు ఉన్న ప్రాంతం అంతా కూడా స్వీప్ చేసేసిన పరిస్థితుల్లో మేము జనసేన కలిపి సుమారుగా 22 స్థానాల్లో 22 పంచాయతీలు ఆ రోజున గెలవడం జరిగింది. ఇది రికార్డు ఒక రకంగా చెప్పాలంటే. అది ఆవేళ పంచాయతీల్లో పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఇక్కడ 15 మంది పంచాయతీ సర్పంచుల్ని తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించడం జరిగింది. మేము ఇద్దరం కలిసే ఆ రోజున ఎన్నిక చేయడం జరిగింది. సో ప్రస్తుతం కనుక చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పరిస్థితులు అటు టీడీపీ క్యాడర్ని చాలా నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయి. అట్లాగే ఉన్నటువంటి ఎక్స్పెషల్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అటు పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు పార్టీ అధ్యక్షులు కూడా చాలా తలనొప్పిగా ఉన్నాయి అనేది. అదేవిధంగా గతంలో కూడా మీ ఇద్దరికి మధ్యన ఏదో చిన్న గొడవ అయితే కనుక అది పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్ళినట్టు అక్కడ వాళ్ళ సమక్షంలోనే దీన్ని చేసినట్టు కూడా మన ఇది ఉంది. మరి దాన్ని ఏమంటారు సార్? ఈ ఇప్పుడు ఒక కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబంలోనే 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మధ్యలోనే సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని చోట్లు ఎలా ఉంటాయి? ఎందుకంటే దానికి తార్కాణం ఏంటంటే ఈవేళ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు 50% ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వమే ఉండేది, తెలుగుదేశం పార్టీకి పూర్తి న్యాయం జరిగేది. ఈవేళ 50% అని చెప్పారు. ఆ 50% కూడా మాకు జరగడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. మరి కార్యకర్తలకి న్యాయం చేయాలని చెప్పి నేను కూడా అధిష్టానాన్ని కోరడం జరుగుతుంది. ప్రతిసారి వెళ్ళినప్పుడు నేను మా ముఖ్యమంత్రి గారికి మా లోకేష్ బాబు గారికి ఇద్దరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా చాలాసార్లు చెప్పాను.
ఈ రాష్ట్ర స్థాయి ఈ డైరెక్టర్ల వాటిలో మాకు తాడేపల్లిగూడానికి ప్రాధాన్యత కల్పించండి. ఎందుకంటే దాదాపుగా 21 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే లేని పరిస్థితి ఉంది. 2019 నుంచి 2024 దాకా చేసిన పోరాటంలో మరి ఎన్నో పోరాటాల్లో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో శ్రమపడి ఈవేళ పార్టీకి ఈవేళ కూటమికి 62,500 ఓట్ల మెజార్టీ రప్పించారంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో ఎంత మెజార్టీతోటి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు నాకు ప్రాధాన్యత కల్పించలేదే అనేది వాళ్ళ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అయితే కొందరికి అవకాశాలు చేయగలుగుతున్నాం, కొన్ని చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కొన్నిట్లో కొంత న్యాయం జరగకపోవడం వాస్తవమే. అయితే దాన్ని ఎక్కడా కూడా నేను కార్యకర్తల మీద పడుకోకుండా చాలా జాగ్రత్త పడుతూ నేను ఎప్పటికప్పుడు అధిష్టానంతో సంప్రదిస్తూ మరి ముందుకు వెళ్ళే పరిస్థితే ఉంది. ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎప్పుడు పిలిచినా నాయకులు అందరూ పూర్తి సహకారం ఇస్తున్నారు. ఆ పూర్తి సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ప్రాధాన్యతనిస్తానని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. కంగారు పడకండి, మనం కూడా ప్రోగ్రామ్స్ కమిటీతో నేను మాట్లాడతాను, చెప్తాను, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పడం జరిగింది. అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులు చెప్తే ఆయన కూడా న్యాయం చేద్దామని చెప్పారు. అంతకు మించి ఇబ్బందులు లేవు. ఎందుకంటే నాకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆకాశం స్వామి అని ఆయనకు కూడా రాష్ట్ర స్థాయిలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఒక రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం డైరెక్టర్ ఇచ్చారు, బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్టర్ ఇచ్చారు. అయితే కొన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయలేకపోతున్నానన్న అభిప్రాయం నాకు కూడా ఉంది. ఆ సామాజిక వర్గాలని చూసుకుని తప్పనిసరిగా మరి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి న్యాయం చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే 50% కోటా వచ్చినప్పుడు మరి ఇంత పెద్ద భారీ ఎత్తున ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని సంతృప్తిపరచడం అనేది కొంచెం కష్టమే. అయినా మా ప్రయత్నాలు మేము ఎప్పుడూ చేస్తూనే ఉన్నాం. మా ఇన్ఛార్జి మినిస్టర్ గారి దృష్టిలో పెట్టాం. కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. అయితే ఆ ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో మరి వాళ్ళు పిలిపించితే వెళ్తాం. కానీ నేను ఎక్కడా ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ నేను ఎప్పుడూ కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం కానీ వివాదాస్పదంగా ఉండడం కానీ నేను ఎప్పుడూ చేయలేదు. పార్టీని ఇబ్బంది పరిచే పరిస్థితులు ఏనాడు కూడా నా నుంచి రాదు. నేను ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దానికే స్టిక్ అని ఉంటాను. అంతేగాని వేరే ఎవరో ఏమి చెప్పినా సరే నేను ఎప్పుడూ కూడా ఒకటే మాట. నాకు ఒక మాట చెప్పారు ఆ వేళ ప్రతిపాడు మీటింగ్ అప్పుడు చెప్పారు, 100%ని ట్రై చేస్తున్నానని చెప్పారు, ఇస్తున్నానని చెప్పి. కానీ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి బాబ్జీ నీకు ఇవ్వలేకపోతున్నాను, నేను 3 రోజుల తర్వాత వస్తాను, నిన్ను పిలిపిస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజునే నేను సార్ మీరేం చెప్తే అదే చెప్పాను. ఎవ్వరో నాకేమీ చెప్పుకోకుండానే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారు, ఏం చేద్దామని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితోటి సార్ ఇలా చెప్పారు, మరి తప్పదు మనకి, మీరు ఎవరో కూడా గొడవ చేయొద్దు, ఏమాత్రం కూడా సైలెంట్గా ఉండండి, మనకి మంచి జరగాలని అంటే ఇప్పుడు ఆయన మాట ప్రకారమే మనం వెళ్ళాలి, వేరే ఆలోచనలు చెయ్యొద్దని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే మొత్తం నేనే మరి
కేర్ తీసుకుని 3 పార్టీలని సమావేశపరిచి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇదిగో ఈయనే ఎమ్మెల్యే అభ్యర్థి, ఈ ఎమ్మెల్యే అభ్యర్థి నేనే నుంచున్నాను అనుకోండి, నేనే అభ్యర్థిని అనుకోండి, మీరు ఈయనకి మీరు పూర్తి నేను నుంచుంటే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ చేయాలని చెప్పి ఆవేళ చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఎన్నికల్లో పోరాటం చేయడం జరిగింది. ఎక్కడా కూడా బాబు గారికి తల వంచుకులు వచ్చే పని ఎప్పుడు కూడా ఈ జీవితంలో నేను చేయనని చెప్పి మరి మీ ఇంటర్వ్యూ ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేసిన టీడీఆర్ కుంభకోణం ఏదైతే ఉందో అది ఇక్కడే ఎక్కువగా జరిగినట్టు, అదేవిధంగా ఆ టీడీఆర్ కుంభకోణం అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పరంగా అసలు ఎటువంటి చర్యలను తీసుకుంటున్నారా? అసలు దాని గురించి మీ దగ్గరే ఉన్నా ఈ టీడీఆర్ కుంభకోణం కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను. అయితే మీరు అనుకున్నట్టుగా రాష్ట్రంలో జరిగినంత కుంభకోణం తాడేపల్లిగూడెంలో తక్కువ, 140 కోట్ల కుంభకోణం ఇక్కడ జరిగింది. అయితే వాళ్ళ చేసింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. ఇక్కడ ఒక వినూత్నంగా ఏం చేశారంటే ఒక మున్సిపల్ కమిషనర్, ఒక బ్రోకర్, ఒక ప్రజాప్రతినిధి ఏకమైపోయి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, టీడీఆర్ బాండ్లు రావాల్సిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ మరి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఏం చేశారంటే వీళ్ళ మాట్లాడుకుని మీకు 50% డబ్బులు ఇచ్చేస్తాం, మాకు ఆ బాండ్లు మీరు ఇచ్చేయండి అని అంటే బాండ్లకు వారి పేరును వస్తే వీళ్ళు డూప్లికేట్ సంతకాలు పెట్టి ఆ బాండ్లు కైవసం చేసుకుని వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. అది కాకుండా ఇక్కడ తాళ్లముదునూరుపాడు గ్రామంలో 3 మహిళలను మోసం చేశారు. వాళ్ళకి 30 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు రావాల్సి ఉండగా అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ అక్కడ ఉన్న పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ పేరును బాండ్లు ఇవ్వకోకుండా ఆ బిల్డర్ ఎవరైతే వాళ్ళు ఇచ్చారో ఆ బిల్డర్ పేరుని ఇచ్చేస్తే ఆ బిల్డర్ కూడా సంతకం పెట్టుకోకుండా అక్కడ ఉన్న భీమవరం బ్రోకర్ ద్వారా అవి సంతకాలు పెట్టించేసి ఆ డబ్బులను కైవసం చేసుకున్న పరిస్థితి అప్పుడున్న ప్రజాప్రతినిధికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అతనికి ఉన్న ఎప్పుడైతే కొత్తగా కొన్న ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో మరి 5 కోట్ల రూపాయలు మరి టీడీఆర్ బ్రాండ్ల కోసం ప్రయత్నం చేస్తే 5 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు అయితేనే 5 కోట్లు వస్తాయి. 5 కోట్ల రూపాయలు 15 కోట్లకి ట్రై చేస్తే నేను అప్పుడున్న ఆర్డీఓకి చెప్పడం జరిగింది. ఏమంటే ఇప్పుడు కనుక చేస్తే మీరు ఇరుక్కుపోతారని చెప్తే అతను ఎలక్షన్ ముందు ఆపేసి 10 రోజులు సెలవు పెట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ రావడం వల్ల ఆ బాండ్లు ఆగిపోవడం జరిగింది. ఇక్కడ మరి తణుకులో జరిగినంత స్కాము ఇక్కడ జరగలేదు. అక్కడ చూసి చేయడానికి ఇదే ప్రజాప్రతినిధి అధికారంలోకి వస్తే ఈ టీడీఆర్ బాండ్లతోటి మరి 100 కోట్లు మరి చేయడానికి అన్ని రకాల ప్లాన్లు వేసేసారు. ఈ ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్లు ఉన్నాయో వాళ్ళ కనుసన్నల్లో ఎక్కడెక్కడ అవి కొనేసి ల్యాండ్స్ కొనేసి దాంట్లోంచి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయడం అవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. మన అదృష్టం కొద్దీ ఈ తాడేపల్లిగూడెం అదృష్టం కొద్దీ ఆవేళ మరి ఆ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి తెలుగుదేశం మిత్రపక్షాల కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. సార్, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా చెప్తున్నారు, నేను మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కింద ఉండాలి, అదేవిధంగా నేను ఆయన దగ్గర ఇంకో 10 సంవత్సరాలు కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో ఉన్నాను అన్నారు. దీనిపైన అసలు వైసీపీ యొక్క పార్టీ యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఈ 15 సంవత్సరాలు అన్నారు ఆయన. 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలన్న ఆకాంక్షతో ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఆయన చెప్పింది అక్షరాలా కరెక్టు. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాల్లో కానీ ఇక్కడ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వరకు కూడా ఆయన ఓటింగ్ ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఆ ప్రభావం మరి వైసీపీకి పోడ్చలేని పరిస్థితి. ఎందుకంటే 2019లోనే తాడేపల్లిగూడెమే తీసుకుంటే వైసీపీ అభ్యర్థికి వచ్చినాయి 70,000, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చింది
54,500. జనసేన అభ్యర్థికి వచ్చినాయి 36,000. అంటే 90,000 పైన ఉభయ పార్టీలకు వచ్చినాయి. వైసీపీకి వచ్చినాయి 70,000. అంటే 20,000 ఇంకా మార్జిన్ ఉంది. ఆ రోజునే 2019లో అంత సెట్ బ్యాక్ టైంలో కూడా, అంటే రాష్ట్రంలో 23 సీట్లే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి 1 సీటు వచ్చిన పరిస్థితుల్లో, ఆ రోజునున్న పరిస్థితుల్లోనే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ, తణుకు నియోజకవర్గంలో కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ కలిసి ఉంటే వచ్చిన ఓట్ల శాతం చాలా ఎక్కువ. అది ఖచ్చితంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి విశాఖపట్నం, విజయనగరం దాకా ఈ ప్రభావం ఉంది. ఇక్కడ కూడా ఆయన ప్రభావం ఉంది. అన్ని చోట్ల కూడా ఈవేళ విస్తరణ చేసుకుంటాకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక విధానంతో ముందుకెళ్తున్నారు. ఏదైతే మరి ఈవేళ కొన్ని చోట్ల ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలన్న పరిస్థితులు ఉన్నాయి ఆయన్ని కూడా. అయినా సరే ఎక్కడా కూడా చెలించకుండా చంద్రబాబు నాయుడు గారికి అండాదండాగా ఉంటూ ఆయన ఈవేళ ఒక రకంగా ఈవేళ నేను ఏదైతే భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా ఉన్నానో ఆ కార్యక్రమాలకి ఆయన పూర్తి సహకారం ఉంది. ఎందుకంటే ఆయన ఒక ప్రామిస్ చేయడం జరిగింది, ఈ భవన నిర్మాణ కార్మికులకి నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తానని చెప్పి. ఆ రకంగా మేము ఒక 20 రోజుల క్రితం ఆయన అపాయింట్మెంట్ అడిగాం. గురువారం నాడు కంపల్సరిగా మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఆయన పూర్తిగా మరి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అది ఎవరైనా సరే దాన్ని విడదీయాలనుకుంటే విడదీయరాని బంధం అయింది. ఖచ్చితంగా మరి ఈ కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వలవల బాబ్జీ అంటే ముక్కుసూటితనంగా ఏ సమస్యనైనా సరే సమస్యకి ఎదురెళ్తాడని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది మీ నియోజకవర్గంలో. ఇదే ముక్కుసూటితనంతో మీకేమన్నా థ్రెటనింగ్ కానీ లేకపోతే కానీ మీకేమైనా బెదిరింపు కానీ ఇటువంటి ఏమైనా రావడానికి ఏమైనా ఆస్కారం ఉందంటారు, లేకపోతే అసలు ఎట్లా ఉందంటారు? అట్లా కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఎందుకు ఇలా ఇబ్బందులు వచ్చినాయి అంటే కొన్ని అసాంఘిక కార్యక్రమాలని నేను ఎంటర్టైన్ చేయకపోవడం, దానివల్ల థ్రెటనింగ్ ఉన్నదన్న సంగతి నాకు మాత్రం అర్థమైంది. అందువల్ల మరి అది ఇంకో రకం అనుకోండి, ఏమో అనుకోండి, నేను మాత్రం దేన్నైనా సరే సామాన్య కార్యకర్త అయినా సరే నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరిగేలాగానే నేను చూడడానికే చూస్తున్నాను. అంతే తప్పితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కానీ, లేకపోతే వాళ్ళ ఇబ్బందులు పాలైతే మనకి ఇబ్బందులు వస్తాయన్న తలంపుతోనే నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈవేళ చాలామంది నేను పట్టణంలో ఊహించని మెజారిటీ వస్తుందని చెప్పి మా నాయకులకు చెప్తే మా నాయకులు కూడా నమ్మని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా ఎవరెన్ని మాట్లాడినామండి, ఇదేం కర్మ ప్రోగ్రాం కానీ, మరి బాదుడే బాదుడు కార్యక్రమం కానీ, ఈ 6 ప్యాక్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ 3 సార్లు నేను ప్రతి ఇల్లు తిరిగాను. ప్రతి ఎక్కిన గుమ్మం ఎక్కకోకుండా ప్రతి గుమ్మం కూడా తిరగడం జరిగింది ఆ రోజున. అందుమూలంగా ప్రజాభిప్రాయం అనేది నాకు బాగా అర్థమైంది. ప్రజాభిప్రాయం ఆ రోజునే ముందుకొచ్చి చెప్పేవారు నాకు. అది టౌన్లో తాడేపల్లిగూడెం టౌన్లో దాదాపుగా 33,000 మెజార్టీ రావడం జరిగింది. అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇదే ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఇదే వార్డులో 2,200 పోలు అయితే 1,600 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. ఇదేం సామాన్యమైన విషయం కాదు. అంటే ప్రజల్లో ఎంతో చైతన్యం ఉంటే తప్పితే వీళ్ళని ఓడించేయాలి, జగన్మోహన్ రెడ్డిని రానివ్వకూడదు,
ఎక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అసలే రానివ్వకూడదనేది ప్రజల్లో పాతుకుపోయిన మూలనే. అలాగే మేమైతే ఈ ప్రజాప్రతినిధి ఆ రోజునున్న ప్రజాప్రతినిధిని చేసిన దురాఘాతాలన్నీ కూడా బట్టబయలు చేసి మీడియాలో వినిపించి ప్రతి కార్యక్రమం కూడా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎక్కడా వదలకుండా మరి మహానాడుకి రాజమండ్రి కానీ లేకపోతే ఒంగోలు కానీ ఎన్నో కార్యక్రమాలు ఆ సెంటర్లో మరి ఫస్ట్ ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కానీ వందలాది వెహికల్స్ తోటి మేము వెళ్ళడం జరిగింది. ఎక్కడున్నా తాడేపల్లిగూడెం నుంచి జనం వస్తారనే పరిస్థితి పార్టీకి కలిగిన విషయంగా నేను అది గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అది నేను కాదు, నా నాయకులు, నన్ను నమ్ముకున్న నాయకులు, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా నేనున్నాను. నా తర్వాత ఇంకొకళ్ళు ఎవరో రావచ్చు. కానీ పార్టీ శాశ్వతం. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉన్నప్పుడే పార్టీ మనగలుగుతుంది. అంతేగాని పార్టీ ఏదో చెప్పారులే మనం ఎందుకు చేయాలి అనే విధానం ఉన్న రోజున పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుద్ది. అందుకని ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి పార్టీ ఇచ్చే ఏ ప్రోగ్రాము ఎప్పుడు కూడా నేను తూచా తప్పకుండా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఇది మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకే తెలుసు. ఎంతోమంది నాకు టికెట్ రాలేదంటే ఎంత బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏదైతే మన నాయకుడు మనల్ని ఆదేశించారో ఆ ఆదేశాలకు అనుకూలంగా పనిచేస్తాం. నాకు చెప్పవలసింది ఆయన చెప్పారు, మా ఇద్దరికీ కూడా చెప్పవలసింది పాలకొల్లులో చెప్పారు. అది ఇద్దరం పాటించవలసిన ధర్మం ఉంది. సొంత పార్టీ నాయకులే, మీ సొంత పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ సొంత పార్టీ నాయకులే ఎవరైతే పదవులు ఆశించి భంగపడ్డారో, పదవులు రాలేదని చెప్పి తీవ్ర అసంతృప్తున్నారో ఆ నాయకులందరినీ ఎమ్మెల్యే జారదీసి, ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస జారదీసి మీ మీద కొన్ని ఆరోపణలు చేసినట్టు నియోజకవర్గంలో కొంత టాక్ అనిపిస్తుంది. నో కామెంట్ అండి. దీని గురించి నేను ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు గతంలో మీరు కావచ్చు, లేకపోతే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇద్దరూ కూడా శారదా గ్రంథాలయానికి సంబంధించి విపరీతమైన పోరాటాలు చేశారు. అదేవిధంగా కోర్టును ఆశ్రయించారు, అధికారులను ఆశ్రయించారు, తీవ్రమైనటువంటి పోరాటాలు చేశారు. కానీ మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే మళ్ళీ ఏమాత్రం నిస్సగ్గుగా అక్కడికి వెళ్ళి ఓపెనింగ్లో పాల్గొన్నారు. మీరు దీన్ని ఏ విధంగా దీనికి చెప్తారు? దీనికి శారదా గ్రంథాలయం విషయంలో ఎందుకంటే మహాత్మా గాంధీ గారు, కస్తూరిబా గారు వాళ్ళిద్దరూ కూడా ఈ శారదా గ్రంథాలయాన్ని సందర్శించిన పరిస్థితి ఉంది. అలాగే మా చిన్నప్పటి నుంచి ఇక్కడ కిలాడి సత్యం గారని ఒక ఆయన ఆ శారదా గ్రంథాలయంలో ఆ నాట్యం నేర్పేవారు. అది అప్పుడున్న కొంతమంది బ్రాహ్మణ ప్రముఖులు దాన్ని ప్రభుత్వానికి రాయడం జరిగింది. మరి అలాంటి గ్రంథాలయాన్ని కబ్జా చేస్తూ ఉంటే ఆ రోజున అప్పుడున్న ప్రజాప్రతినిధిని ఎదిరించి మేము మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. నా మిత్రుడైతే ఆవేళ కోర్టులో వేయడం జరిగింది. అయితే నేను మీరు అంటున్నట్టుగా దాని ఓపెనింగ్కి నేను వెళ్ళేదన్నదే అవాస్తవం. నేను ఏ ఓపెనింగ్కి వెళ్ళలేదు. వాళ్ళు పిలిచిన మాట వాస్తవం, ప్రలోభాలు పెట్టిన మాట వాస్తవం. అయినా నేను ఎక్కడా కూడా చెల్లించలేదు. నేనైతే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఎందుకంటే ఎంత పోరాటం చేసినా అది నిర్వీర్యం అయిపోయిందన్న బాధతో ఉన్నవే తప్పితే ఎక్కడా కూడా మరి అలాంటి ఆ బిల్డింగ్ సందర్శనకు కూడా నేను ఈ రోజులకు కూడా పని ఉన్నా సరే అక్కడ ఒక లాడ్జి ఉంది. ఆ లాడ్జిలో
ఎవరో నాకు కావాల్సిన వాళ్ళు దిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా సరే నేను వెళ్ళని పరిస్థితి. అలాంటిది మరి నేను అక్కడ ఓపెనింగ్ చేశానని మీకు ఎవరు చెప్పారో కానీ మీరు తెలుసుకోండి. ఆ ఓపెనింగ్కి అయితే నేను వెళ్ళలేదు. సార్ లాస్ట్గా ఒక ప్రశ్న, మీకు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి మధ్య అగాధం ఉన్నదనేది మొత్తం ఎంటైర్ నియోజకవర్గానికి వినిపిస్తున్న టాకు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. మీ ఇద్దరు కలిసి నడవడానికి ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారంటారా? అధిష్టానం ఏది చెప్తే అది చేస్తానని ఇంతకు ముందే చెప్పాను. నేను ఎక్కడా కూడా అధిష్టానం చెప్పింది ఎప్పుడు కూడా వ్యతిరేకించే మనిషిని కాదు. నేను నా కార్యకర్తలు, నా నాయకులు అందరినీ కూడా కాపాడుకోవాలన్న ఒకే కాన్సెప్ట్తో నేను వెళ్తున్నాను. పార్టీని ఎప్పుడు కూడా ఎవరైనా మరి ఇబ్బంది పెట్టాలన్నా, పార్టీ నుంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోవాలన్న పరిస్థితి కలవకుండా మరి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలను కానీ చాలామంది అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుమతి కోసం వెళ్తే ఆయన బాబ్జీ ఇప్పటికే భారం ఎక్కువగా ఉంది, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో నువ్వు ఎవరికో ఒకళ్ళకి పదవి ఇస్తే మిగతా వాళ్ళు అందరం ఇబ్బంది పడతారు, నీ మీద మాకు ఫిర్యాదులు చేస్తారు, కాబట్టి ఎవరిని చేర్చుకోవద్దన్న మాట ఆయన చెప్పడంతో మేము ఎవరు వచ్చినా సరే చేర్చుకున్న పరిస్థితులు లేవు. కాకపోతే బాగా ఇంకా నాయకులతో ఇక అక్కడ ఉన్న ఏదైతే పంచాయతీలో ఉన్న నాయకులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి వీళ్ళు చేర్చుకోండి అని వాళ్ళు గట్టిగా చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచించి పర్మిషన్ తీసుకుని చేయడం జరిగింది. అంతేగాని ఎక్కడా కూడా మేము ఒకటే మాట చెప్తున్నాను, పార్టీ విధేయుణ్ణి, పార్టీ ఏం చెప్తే అదే చేస్తాను. ఎక్కడ పార్టీకి అన్యాయం జరిగితే, నాయకులకి కార్యకర్తలకి అన్యాయం జరిగినప్పుడే నేను గళమిప్పుతాను. కానీ అది కూడా పార్టీకి కానీ కూటమికి కానీ ఎక్కడా కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు నేను కల్పించను. ఎప్పుడూ కూడా పార్టీ చెప్పిన విధానాలు ఏదైతే కూటమి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు పూర్తిగా నచ్చినాయి. నేను ఎమ్మెల్యే అయిపోవాలన్న కాన్సెప్టు మీరు ఏదైనా ఉంటే అది అధిష్టానం చూసుకుంటే తప్పితే నాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. నాకు ఇప్పుడు వద్దన్న ఆయన నాకు ఒక పదవంటూ మరి ఇవ్వడం జరిగింది. అది కూడా రాష్ట్ర స్థాయిలో మరి చాలా ఫైనాన్షియల్గా ఉన్న కార్పొరేషను నాకు ఇవ్వడం జరిగింది. అంతే, ఆయన నా మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఆ కార్యక్రమాలను కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అది మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఆయన ఆశీస్సులు ఇస్తారని, అలాగే మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కూడా తీసుకుని భవన నిర్మాణ కార్మికులకి ఏ పథకాలు ఇస్తే బాగుంటుందన్నది డిజైన్ చేసుకుంటూ వాళ్ళ ఇద్దరి అనుమతితోటి మరి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైనా సరే కార్యకర్తల ఇబ్బందులు పడుతున్న మాట కొన్ని వాస్తవాలైనా వాళ్ళు కూడా నేను పడుతున్న ఇబ్బందులు ఏంటి చాలామంది గమనించారు. ఎవరైనా ఒకళ్ళో ఇద్దరో ఏమైనా ఉంటే అసంతృప్తులు ఉంటే వాళ్ళు మరి తప్పదు. ఈ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందరికీ పదవులు రావాలన్నా రాలేవు. దాదాపుగా 3000 మంది పైగా ఉన్న సైన్యం తాడేపల్లిగూడెంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. అది నేను మొన్న ప్రమాణ స్వీకారానికి విజయవాడ వెళ్ళిన రోజున మరి ఇక్కడి నుంచి ఎంత భారీ ఎత్తున ఓరున వర్షం కురుస్తున్నా మరి ఆ కార్యక్రమానికి హాజరైన మా నాయకులు కార్యకర్తలకు కూడా శిరస్సు ఉంచి ప్రాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే అంతగా నన్ను హక్కున చేర్చుకున్న నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మరి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఖచ్చితంగా. దానికి చంద్రబాబు నాయుడు గారి సహకారం
పూర్తిగా ఉంది. ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి పూర్తి న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బాబ్జీ గారు, ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మీరు ఇద్దరూ కలిసి ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. ఈ ప్రచారాలు నిజమేనా అంటారా, లేకపోతే అసలు మీరు ఏమని ఖండిస్తారు దీన్ని? అది నిజమో లేదో ఈ నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసు, మా కార్యకర్తలందరికీ తెలుసు. అసలు వ్యతిరేకించింది ఎవరో, తూర్పారబెట్టింది ఎవరో, అవినీతి వెలికి తీసింది ఎవరో, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎన్ని ఉద్యమాలు చేశారు, అవన్నీ మర్చిపోతే ఎలాగా? ఈ మధ్యన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాను. చాలా ఆయన అవినీతిని పూర్తిగా మరి తూర్పారబెట్టిన పరిస్థితి నాకుంది. నా మీద కూడా ఆయన ఈ మధ్యన ఆరోపణలు చేస్తే, ఎక్కడైతే ఒక భవనాన్ని కొన్ని కారణాల వల్ల డిస్మెంటిల్ అయిన 4 పార్ట్నర్లతో కలిపి ఉన్న ఆ ఏదైతే పార్కింగ్ ఏరియాలో కొట్లు కట్టడం అనేది ఉందో, దాన్ని అతను నా మీద ఆరోపణ చేస్తే నేను శంషేర్గా ఆ కొట్లు డిస్మాంట్లింగ్ చేశాను. నేను తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, నువ్వు చెప్తున్న 2 స్టార్ పార్కింగ్లో చుట్టూరు కొట్లు కట్టేశావు, నా మీద ఆరోపణ చేసావు. నా ఆరోపణని నేను తిప్పికొట్టాను, నేను తప్పు చేస్తానని చెప్పి 3 నాకు ఏదైతే కొట్లు వచ్చినాయో అవన్నీ డిస్మాంట్లింగ్ చేసేసాను. కానీ అతను నువ్వు డిస్మాంట్లింగ్ చేస్తావా అని నేను అడిగితే ఇప్పటి వరకు సమాధానం లేదు. అది ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎదరోళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు నీ మీద ఉన్నాయి కూడా స్టిక్ అనేవి ఉండాలి కదా, దమ్ముంటే నీ మీద నాకులా డిస్మాంట్లింగ్ చేయి, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని నువ్వు ఆరోపణలో నిజంగా ఆ పార్కింగ్లో కొట్లు కట్టారన్నాయి ఈ తాడేపల్లిగూడెంలో చాలా చోట్ల ఉన్నాయి. అయితే అది ఆ ఒక్కటే నాకున్న మైనస్గా భావించి నువ్వు ఒక కొట్టు సచ్చిన ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి ఉన్నాడో ఆ మాజీ ప్రజాప్రతినిధి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఈవేళ మాట్లాడాడో, నేను స్పందించి నేను అనుకున్నది తీసేశాను. అతను ఈ మధ్యన మరి ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే వాళ్ళ జిల్లా స్థాయి మీటింగ్లోనో మాట్లాడుతూ వలవల బాబ్జీ నీతిగా ఉంటాడో, నిజాయితీగా ఉంటాడో, అతను ఎవరికైనా ఇచ్చి పుచ్చుకునే కాడ కూడా కరెక్ట్గా ఉంటాడో, నాకైతే అన్యాయం చేశాడు అని చెప్పడం జరిగింది. అతనికి ఏమి నేను అన్యాయం చేయలా, అతను తాడేపల్లిగూడెం ప్రజానీకానికి అన్యాయం చేశాడు. నేను ఎవరికీ అన్యాయం చేయలే, నా జీవితంలో ఎవరికీ కూడా అన్యాయం చేయలే. ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాను. ఎంతోమందికి ఈవేళ అన్నా క్యాంటీన్ తీసేస్తే మరి గత 2022 నుంచి మరి ప్రభుత్వం ఏర్పడే దాకా కూడా మేము అన్నా క్యాంటీన్ నడిపిన పరిస్థితి ఉంది. అంటే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిలబెట్టాలనే పరిస్థితే ఉందో తప్పితే ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న పరిస్థితి నాకైతే లేదు. నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను ఎవరితోనూ కలిసిపోను, పోరాటం చేసే పోరాట యోధుడిని నేను. అంతేగాని ఎవరికో లొంగిపోయే వ్యక్తిని కాదు. అది మొన్న ఈ మధ్యనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. అప్పుడు కూడా కాదనుకుంటే అనుకున్న వాళ్ళు కళ్ళు పోతాయి తప్పితే నాకేం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. దాంట్లో నన్ను
పూర్తిగా నేనంటే ఇష్టపడేవాళ్ళు 90% ఉండొచ్చు. ఒక 5% 10% నేను ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. నేనేమి దేవుణ్ణి కాదు కదా. అది ఏదైతే అధిష్టానం ఇచ్చిన అవకాశాలు, అధిష్టానం ప్రతి ఒక్కళ్ళనేది కూడా ఎవరిని ఎంపిక చేయాలన్నది వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాతే మాకు తెలియజేస్తారు తప్పితే నేనే ఇక్కడే ఉండి పదవులు చేయడం లేదు. పార్టీ పదవుల వరకు ఇక్కడ ఉన్న లిస్టులు నేను పంపుతాను, వాళ్ళు అక్కడి నుంచి వెరిఫై చేస్తారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రక్రియ. నామినేటెడ్ పదవుల విషయంలో ఎక్కడా కూడా ఇన్ఛార్జీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళు తీసుకోవడం లేదు. ఏదైతే పేర్లు ఇచ్చారో వాళ్ళ రిపోర్ట్లన్నీ సరిచూసుకుని మరి ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. అంతేగాని ఇన్ఛార్జ్ ఇష్టం వచ్చినట్టు పేర్లు నామినేటెడ్ పదవులు వేయడం అనేది జరగదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వలవల బాబ్జీ అంటే ఈ తాడేపల్లిగూడెంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు. అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసు. ముఖ్యంగా మా అధినాయకుడికి కూడా తెలుసు. అంతేగాని ఎవరికిందో మోచేతి నీళ్లు తాగే పరిస్థితి కానీ, లేకపోతే విపక్షంతో కలిసిపోయే పరిస్థితి కానీ ఈ వలవల బాబ్జీకి లేదని చెప్పి తెలియజేస్తాను. అంతేగాని మరి ఈవేళ ఎవరైనా ఆ ఆరోపణ చేస్తే అది వాళ్ళ కర్మగానే నేను చూస్తాను తప్పితే ఎవరితోనూ మళ్ళీ చెప్తున్నాను, ఎవరితోనూ కలవవలసిన అవసరాలు నాకైతే లేవు. నాకు టికెట్ రాకపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి కూడా నాకు లేదు. నేను అలాంటి మనిషిని కాదు. అలా స్టాండ్ అయ్యి ఉన్నాను. ఆ స్టాండ్ మీదే ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.